మిత్రులకు, పత్రికా మిత్రులకు, పోలీసు అధికారులకు మరియు మాకు ఆర్థికంగా సహకరించినటువంటి వారికి ధన్యవాదాలు. ఆ మహాసభలో దళితులకు ఉన్నటువంటి భూమి సమస్యలు, ఇంటి సమస్యల మీద, ఇవన్నిటి మీద, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నటువంటి వాటిపై చర్చ జరిగింది. రాబోయే కాలంలో ఇవన్నీ సమస్యల మీద పోరాటం చేయాలని, ఉద్యమాలు చేయాలని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఒక కార్యక్రమం నిర్వహించుకొని దళితుల యొక్క హక్కులను, వారికి రావాల్సినటువంటి నిధులను కానీ, సౌకర్యాలు కానీ, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాపాడుకోవడానికి ప్రతి నిత్యము ADRM ఆల్ ఇండియా డైరెక్షన్ ప్రకారంగా రాష్ట్రంలో DHPS తెలంగాణలో అన్ని జిల్లాలో కమిటీలు వేసుకున్నాం. కొంతవరకు మిగతా జిల్లా కమిటీలు వేసుకోవాలని ఆల్ ఇండియా కమిటీలో ఇప్పటిదాకా ఆల్ ఇండియా సెక్రటరీ నిర్మల్ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం నుండి నూతన కమిటీలో తెలంగాణ నుండి M. అనిల్ కుమార్ సెక్రటరీగా, జాతీయ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే తెలంగాణకు ఒక 5 సభ్యులు తెలంగాణ నుండి, దాంట్లో యేసురత్నంగా నేను సీనియర్గా, మరియు సహాదేవ్ రాజు గారిని కూడా జాతీయ కమిటీలో ఎన్నుకోవడం జరిగింది. సరిగంటి సీను, బోయిని అశోక్, లావణ్య మహిళలు కూడా ఎన్నుకోవడం జరిగింది. రాబోయే కాలంలో రామకృష్ణ తెలంగాణ నుండి 7 జాతీయ కౌన్సిల్కు ఎన్నుకున్నందుకు జాతీయ కార్యదర్శి గారికి, అధ్యక్షుల గారికి మరిన్ని ఉద్యమాలు చేస్తామని తెలంగాణ నుండి హామీ ఇస్తూ సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు.